దారిని వెంటనే వెస్లీ స్కూల్ కు దారి వెంటనే వెస్లీ స్కూల్ కు దారి వెంటనే భూ కబ్జాదారులారా భూ కబ్జాదారులారా వెస్లీ స్కూల్ కు దారి వెంటనే వెస్లీ స్కూల్ కు దారి వెంటనే వెస్లీ స్కూల్ కు దారి వెంటనే గత 2 నెలల నుండి ఏదైతే ఈ స్కూల్ వెస్లీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ కి ఏదైతే లేఅవుట్ చేసి ఈ ల్యాండ్ను పరశురామ్ యాదవ్ గారు అమ్మారు. వారు మా స్కూల్కి ల్యాండ్ అమ్మేటప్పుడు ఇది మెయిన్ రోడ్కు దారి ఉంది. ఆ దారిని ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు పక్కన వాళ్ళకు అమ్ముకొని మళ్ళీ పక్కన దారి చూపించి దాన్ని కూడా ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ కింద చూపించి పర్మిషన్ తీసుకొని అది బఫర్ జోన్లో ఉన్నా కూడా వారు ప్లాట్ నెంబర్ వేయకుండా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. 2 నెలల నుండి మేము మా పోరాట ఫలితము పలు జిహెచ్ఎంసి, హైడ్రా, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు మిగతా అఫీషియల్స్ అందరికీ, కలెక్టర్, ఎంఆర్ఓ అందరికి కూడా రిప్రజెంటేషన్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2 నెలలలో 4 టైమ్స్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా స్పందించని ఎడల మేము వీళ్ళు ఏదైతే పరశురామ్ యాదవ్ గారు రంగారెడ్డి కోర్టులో ఇంజంక్షన్ తీసుకొచ్చి నాట్ టు డెమాలిష్ ఆర్డర్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇక్కడ మేము రోడ్డు ఓపెన్ చేస్తూ ఉన్నాము, మా కన్స్ట్రక్షన్కి మీరు అడ్డం రావద్దు అని. మేము పలుసార్లు చెప్పడం జరిగింది, మీ కన్స్ట్రక్షన్ కాదు, ఫస్ట్ మా స్కూల్కి దారి కావాలి, మాకు దారిని వదిలేయండి, ముందు ఇటుపక్క చూపిస్తారా అటుపక్క చూపిస్తారా, ఓపెన్ లైన్లో కూడా మీరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, మాకు దారి చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పడం జరిగింది. వారం రోజులు అని చెప్పి టైం తీసుకున్నారు. ఆ వారం రోజులు కాస్త పోయి 2 నెలలు దాటింది. గత్యంతరం లేని పరిస్థితిలో మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్ళి కూడా మేము ఊరికే కూర్చోకుండా పూర్వ విద్యార్థులు మరియు నాచారం ప్రముఖులు నాయకులు అందరూ మరియు ఈ స్కూల్ వెస్లీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు మరియు ప్రజెంట్ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కలిసి నాచారం చౌరస్తాలో ఒక దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని నిరసన దీక్షను గత సోమవారం నాడు మొదలు పెట్టడం జరిగింది. సోమవారము ఫ్లెక్సీలు పెట్టేసి మా స్కూల్కు దారిని ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రతి చోట అప్సిగూడ నుంచి మల్లాపూర్ వరకు ఫ్లెక్సీలు పెట్టడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తం అయిపోయి ప్రజలందరూ కూడా సాంఘీభావం తెలియజేసి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. మీరు అక్కడ పక్కన చూస్తే ఫ్లెక్సీ బోర్డులోనే వాటి మీద వాళ్ళ సిగ్నేచర్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇది అన్యాయము, ఇక్కడ వెస్లీ స్కూల్కి దారిని ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కూడా వాటిలలో రాయడం జరిగింది. మేము కోర్టు ఆర్డరు అంటే నిన్న 27 నాడు కోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఏమని అంటే మాకు ఇక్కడ రోడ్లు క్లోజ్ చేశారు కాబట్టి స్కూల్కి సంబంధించి రోడ్లు ఓపెన్ చేయండి, మరియు స్కూల్కు సంబంధించి ఇక్కడ ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్గానే ఉంచాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని, ఉన్న బిల్డింగ్ను సీజ్ చేయమని, మరియు ఈ యొక్క బిల్డింగ్కు పవర్ కనెక్షన్ ఇవ్వద్దని, ఈ యొక్క బిల్డింగ్కి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వద్దని, ఈ బిల్డింగ్ థర్డ్ పార్టీకి ఎవరికి కూడా అగ్రిమెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేయకూడదు, ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చేంత వరకు అని చెప్పి హైకోర్టు ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఆ కాపీస్ అన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎన్ని రోజులు మాకు మా ప్రెస్ మిత్రులు కానీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మాకు గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు
వివిధ పార్టీల రాజకీయ నాయకులందరూ కూడా మద్దతు పలికారు. వారందరికీ కూడా మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందరూ కూడా పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దీక్షా శిబిరంలో పోలీసు వారు మాకు సహకరిస్తూనే టెంట్ వేయకుండా ఎండలో కూర్చోబెట్టినా సరే అందరూ ఈ స్కూలు పూర్వ విద్యార్థులు ఈ బీద స్కూల్ కోసము అందరం కూడా సంఘటితమై మేము పోరాటం చేయడం జరిగింది. ఆ ఫలితమే ఇప్పుడు మీకు ప్రెస్ నోట్స్ అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ వెస్ట్లీ స్కూల్ దారి విషయమై ఇక్కడ మీరు వచ్చిన విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మా ఆల్ పార్టీస్ తరఫున వచ్చిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి గత 2-3 నెలలుగా మేము ఈ యొక్క దారి విషయమై పోరాటం చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా దాని ఫస్ట్ బునియాద్ తీసినప్పటి నుంచే మేము ఇక్కడ మీరు బిల్డింగ్ కట్టకూడదు, ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. అయినా కూడా బిల్డర్ వినకుండా ఆయన అధిక ఇంట్రెస్ట్తో దాన్ని అక్కడ పనులు ప్రారంభించిండు. మరి ఆ విషయమై మేము అన్ని అధికారులకు ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఇక్కడ ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఇక్కడ కాప్రా జిహెచ్ఎంసీ నుంచి హెడ్ ఆఫీస్ వరకు కూడా మేము అందరు కూడా 3-4 టైమ్స్ వాళ్ళకు అందరు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని మీద మేము పలుసార్లు వాళ్ళకు విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. మరి ఈ లోపల వీళ్ళు కోర్టుకు పోయి వాళ్ళు స్టే తెచ్చుకోవడం అనేది జరిగింది. ఆ విషయంలో మేము కూడా తప్పకుండా కోర్టుకు మేము కూడా వెళ్ళి రంగారెడ్డి కోర్టులో మేము అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు అధికారులు మేము దాని ఈ కోర్టు విషయమే మేము ఇక్కడికి ఎన్నిసార్లు అరే మేము బునియాది లెవెల్ నుంచి మీకు చెప్తుంటే మీరు 5 ఫ్లోర్లు అవుతున్నాయా, మీరు అధికారులు ఎందుకు స్పందించడం లేదు అంటే మాకు కోర్టు ఆర్డర్ ఉంది, మేము కోర్టు ద్వారా ఉంది కాబట్టి మేము అక్కడికి రాలేము అని వాళ్ళు చెప్పడం జరిగింది. సమస్య తప్పదు మేము కూడా కోర్టు ద్వారానే తేల్చుకోవాలనే ఉద్దేశంతో మేము హైకోర్టులో అప్లై చేయడం జరిగింది. హైకోర్టులో అప్లై చేస్తే మాకు మన 18 తారీఖు పోయిన నెల అప్లై చేస్తే మాకు ఈ నెల మాకు మొన్న 26 తారీఖు నాడు మాకు ఆర్డర్ రావడం జరిగింది 3 గంటలకు. ఈ కోర్టు వచ్చే లోపల మేము మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ దారి విషయమై మీ అందరి సలహా మేరకే అక్కడ మేము ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నాలో అందరూ కూడా మాకు అందరు సహకరించారు. మరి ఆ విషయం మీకు మా కోర్టు ఇప్పుడు హైకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా అక్కడ దాన్ని ఆ స్కూల్ బిల్డింగ్ను కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా దాన్ని బంద్ కావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. వెస్లీ స్కూల్లో మన మీడియా మిత్రులందరికీ మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. గత 4 రోజుల నుంచి ఎక్కడైతే నాచారం చౌరస్తాలో టెంట్ కూడా వేసుకోనియకుండా మరి అధికారులతోని మా మీద దౌర్జన్యం చేసి టెంటు లేకుండా మైకు లేకుండా మాకు ఎంత ఇబ్బందులు పెట్టినా మేము ఎక్కడికి వెనకడుగు వేయకుండా ఈ యొక్క వెస్లీ స్కూల్కి దారి కావాలి, అది యథావిధిగా ఏదైతే కొందరు కబ్జా చేసుకున్నారో ఆ కబ్జా చేసుకున్న దాన్ని విషయమై ఇంతకు ముందుకు సర్వే చేయించడం కూడా జరిగింది. కానీ ప్రజాప్రతినిధుల ప్రెషర్ వల్ల అధికారులు దాన్ని నీరుగారుస్తూ యథావిధిగా పనులు సాగుతున్నాయి. మేము పోరాడి అన్ని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు వచ్చి చూసినా కూడా మళ్ళీ యథావిధిగా పనులు సాగుతున్నాయని నిరసన దీక్ష 4 రోజులుగా కొనసాగిస్తే మాకు న్యాయ వ్యవస్థ నుంచి నిన్న ఆదేశాలు రావడం జరిగింది. న్యాయ వ్యవస్థ మరి 9 డిపార్ట్మెంట్లకి మరి ఎవరైతే మనము కోర్టులో వేశామో ఆ 9 మంది అధికారుల పైన కూడా ఇది నోటీస్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే 95 గజాలు ప్రభుత్వ బఫర్ జోన్ ఆక్రమించుకొని నిర్మిస్తున్నారని కూడా మనకు ఈ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కోర్టు సీజ్ చేయమని నిర్మాణాన్ని ఆపేయమని మనకు ఇందులో తెలియజేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వారికి ఎలక్ట్రిసిటీ సప్లై చేయొద్దని ఆర్డర్లు పేర్కొనడం జరిగింది. మేము గత 4 రోజుల నుంచి అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే ఇదే ప్రాంతానికి చెందిన చాలామంది కొందరు నాయకులు హేళన చేసి చులకనగా మాట్లాడారు. ఇది అవుతుందా, మీరు కొట్లాడుతుర్రు, టైం ఎందుకు వృధా చేసుకుంటుర్రు అని. మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయనేమనగా మేము న్యాయశాఖని న్యాయంగా స్కూల్కి రావాల్సిన దారిని మేము అడిగినాం. దానివల్ల మాకు న్యాయ వ్యవస్థ నుంచి ఈ యొక్క
మాకు సపోర్ట్ దొరికింది కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ 4 రోజులు అక్కడ మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వివిధ పార్టీ నాయకులకు, మళ్ళా పూర్వ విద్యార్థులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులకు ఇవాళ ఈ కార్యసాధనకి కృషి చేసినటువంటి అఖిలపక్ష కమిటీని ఏర్పరచుకున్న చైర్మన్ గారు, కో చైర్మన్ గారు, వివిధ పార్టీ అధ్యక్షులు మరియు కాలనీ అధ్యక్షులు, వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, మహిళలకు, వెస్లీ స్కూల్ పూర్వ విద్యార్థి సంఘాలకు, వివిధ బ్యాచ్ నుంచి వచ్చినటువంటి స్కూల్ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి ఇవాళ ఈ అఖిలపక్ష కమిటీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే, అన్యాక్రాంతం అవుతున్నటువంటి ప్రభుత్వ భూముల పైన అఖిలపక్ష కమిటీ ఏర్పరచుకున్నాము. ఇంతకు ముందు మన ఎన్టీఆర్ స్టూడియో వెనకాల ఇవాళ ప్రజెంట్గా ఏర్పరచుకున్నటువంటి మార్కెట్ కమిటీని ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని కాపాడుకొని ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ కమిటీగా ఏర్పరచుకున్నామో, అదే విధంగా ఇవాళ ఇక్కడ స్కూల్కి జరుగుతున్న అన్యాయం ఒకటే కాదు, ప్రభుత్వ భూములని అన్యాక్రాంతం చేస్తున్నటువంటి ఎవరైతే ఈ అవినీతి నాయకులు ఉన్నారో, భూ కబ్జాదారులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో, వారికి ఒక చెంపపెట్టుగా ఇవాళ మనకి హైకోర్టు నుంచి వచ్చిన ఈ ఆర్డర్ కాపీని మీ ముందు పెడుతున్నాము. ఈ సక్సెస్లో మీడియా పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి మీ అందరూ ఈ నాచారం డివిజన్లో ఇంతకు ముందుకు మంచి స్నేహభావంతో అందరు పార్టీ వ్యక్తులు కలిసి అభివృద్ధి చేసుకున్నాము. దగ్గర 100 కోట్ల అభివృద్ధి నాచారం డివిజన్లో గత 1905 నుంచి 2015 వరకు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ధి జరిగిందో మీ అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి అఖిలపక్ష కమిటీ ఇట్లాంటి కార్యక్రమాల మీద పోరాటం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అలా చెప్పి స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మీ పోరాటానికి సహకరించారా? సహకరించారు, ఎందుకు సహకరించలేదు? మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ వ్యక్తి మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్న సమస్యలు ముందే చెప్పడం జరిగింది. ఇది ఒక లేఅవుట్లో ఉన్న ఓపెన్ స్పేస్, దీని పక్కన స్కూల్కి వెళ్ళే దారి ఉంది, దీన్ని మీరు అనవసరంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఇది నలుగురికి ఇబ్బంది పడే సిచ్యువేషను, కాబట్టి మీరు కూడా దీంట్లోకి దిగే ముందు ఆలోచించుకోండి అని చెప్పాం మేము. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంది, మాకు సపోర్ట్ ఉంది, మేము ఏ రకంగా చేసుకుంటాము అని చెప్పి సమాధానం చెప్పినారు. వాళ్ళ సమాధానం ఎవరి ధైర్యంతో చెప్పినరు? ఇవాళ అధికారంలో ఎవరున్నారు? ఇక్కడ స్టేట్లో అధికారంలో ఉన్న మాట గురించి మాట్లాడతలేము. నాచారం డివిజన్లో ఏ నాయకుడు అధికారంలో ఉన్నాడు? నాచారం డివిజన్ ఉన్న దాంట్లో అసెంబ్లీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? మరి వారి అండదండలు లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇవాళ ప్రశ్నలు అడుగుతున్నారు మీడియా మిత్రులు. స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి మీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు మీ మాట వినాలా వాళ్ళ మాట వినాలా అని అంటున్నారు. ఎప్పుడైనా అధికారులు కానీ ఎవరు కానీ అవినీతి చేయాలనుకున్న వాళ్ళు డబ్బులకే అమ్ముడుపోతారు. ఇవాళ డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళ చేతిలో జరుగుతున్న అన్యాయానికే ఇవాళ అఖిలపక్షం ఏర్పరచుకొని దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదు, బీజేపీ నుంచి ఎవరు రాలేదు. ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళు కూడా అధికారంలో ఉన్న పార్టీ అయినా కానీ లోకల్ స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఇన్ఛార్జీలు రావాలి కదా. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా రాకుంటే వాళ్ళు ముఖం చాటేయడం ఏం కర్తవ్యం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాలేదు, డివిజన్ ఇన్ఛార్జీలు రాలేదు. ఈ ప్రజా సమస్య మీద వాళ్ళు ఎందుకు వెనకడిగేసారు? నేను ఒక మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నా అని చెప్పి మా వాళ్ళు వెనకాల వాళ్ళు ఉన్నారు. ముందు నేను ఇన్ఛార్జ్ అయితే రావాలి కదా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే రావాలి కదా. అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రావాలి కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అదే కదా. ఒకప్పుడు ఎంజీఎస్ఎస్ ప్రభాకర్ కూడా ఇప్పుడు బీజేపీ ఆయన కూడా రావాలి కదా, ఆయన కూడా రాలేదు కదా. ఇప్పుడు అన్నట్టు ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎవరు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు ఇన్ఛార్జి వీళ్ళెందుకు రాలే? వీళ్ళు పరోక్షంగా సహకరించారు అన్నట్టేనా? మా బ్యాక్గ్రౌండ్ మేము ఉన్నామన్నా మీరు ముందుకు వెళ్ళాలి. డాడీకి మాట్లాడడం ఇబ్బంది. ఒక్క నిమిషము సమాధానము. మా
ఫాదరు సీనియర్ కాంగ్రెస్ లీడరు పని చేసి దానికి చూపిస్తారు. నోటి మాటతోని ఎక్కువ మాట్లాడే ఆ వ్యక్తి కాదు. కాబట్టి సమాధానం యాజ్ ఏ పిఆర్ఓగా చెప్తున్నా. నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారికి దీని మీద పూర్తి అవగాహన ఉన్నది. ఈ సోకాల్డ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరిలో మాజీ కౌన్సిలర్ గా పనిచేసిన వ్యక్తి, ఆయన ఇక్కడికి వచ్చి నేను ఈ పని చేస్తున్నాను అని అన్నప్పుడు అది కరెక్ట్ ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు అని పరమేశ్వర్ రెడ్డి గారే కృష్ణారెడ్డి గారి దగ్గరికి పంపించి మీరు దాంట్లో కరెక్ట్ ఉంటే చెయ్యండి, కరెక్ట్ లేకపోతే చెయ్యొద్దు, దాని మీద ఎక్కువ అవగాహన సీనియర్ లీడరు కాంగ్రెస్ లీడరు లోకల్లో ఉన్న వ్యక్తి కృష్ణారెడ్డి అన్న గారితో మీరు ఫస్ట్ సంప్రదించి దాని మీద అవగాహనకు వచ్చినాకనే చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టే కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ తరఫుననే ఇవాళ ముఖ్యంగా లీడ్ తీసుకొని ఉన్నారు. కాకపోతే సమస్య పార్టీది కాదు, సమస్య పబ్లిక్ది. సమస్య పార్టీని హైలైట్ చేయడం గురించి కాదు, పబ్లిక్ కి ఉపయోగపడడం గురించి. కాబట్టే అఖిలపక్ష కమిటీ అన్ని పార్టీలకి దాని మీద బాధ్యత ఉంది, అన్ని పార్టీలు కలిసి రావాలి అనే ఉద్దేశంతో ఏ ఒక్క పార్టీకి దీన్ని ఆపాదించకుండా చేస్తున్న కార్యక్రమం. మిత్రులకు మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ రాజకీయంగా పార్టీని దూషించాలనేది మా ఉద్దేశం కాదు. పబ్లిక్ కు రాజకీయ నాయకులు మద్దతు ఉండాలి. రాజకీయ నాయకులు పబ్లిక్ ఓటేస్తే రాజకీయ నాయకులు అయ్యేది. అలాంటిది సమస్య, ఇంత తీవ్ర సమస్య, మీకు ఒక టెంట్ దొరకలేదు, ఒక మైక్ దొరకలేదు. అలాంటప్పుడు బీజేపీ తరఫు నుంచి కానీ మన కాంగ్రెస్ తరఫు నుంచి ఇన్ఛార్జీలు ఎందుకు రాలేదు? ఓకే, మీ స్థాయి దాటిపోయింది, మీరు రోడ్లు వచ్చి కూర్చున్నారు, ఎండలో కూర్చున్నారని మీరే మీ కష్టాలు చెప్పారు. మీ కష్టాలు అట్లా చెప్పురు, మన పార్టీలోకి వచ్చే వరకు మీరు మాట మార్చేస్తున్నారు. మిత్రులారా, ముఖ్యంగా ఇలా నాచారం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఈ వెస్టిస్కు సంబంధించిన పూర్వ విద్యార్థులు ఉన్నారు. దాంట్లో కీలకమైన పాత్ర వహించింది మా శ్రీనివాస్ రెడ్డి గారు. తర్వాత మళ్ళాంటి వారు ఇక్కడ ఈ స్కూల్ చదువుకున్నాం కాబట్టి పార్టీలు పక్కకు పెట్టినాం. దయచేసి మీరు వినాలి, ఇలా పార్టీలు మాకు ముఖ్యం కాదు. ఎందుకంటే ఈ స్కూల్ చదువుకున్నాం కాబట్టి, ఈ స్కూల్ పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ న్యాయం ఉండాలి, దారి ఉండాలి పిల్లలకు అని చెప్పి ఉద్దేశంతో వచ్చాము. రాజకీయంగా ఎవరు రాజకీయం చేయడానికి రాలేదు, రాజకీయం పేరు పంచుకోనికి రాలేదు. దయచేసి మీరు గమనించాలి. కాబట్టి బ్రదర్స్, ఒక విషయం నేను చెప్పాల్సిన ఏంటంటే, నేను చెప్పేది చిన్న విషయం ఏంటంటే, ఇది ఇష్యూ అనేది పెద్దగా ఎందుకు చేసినామంటే, ఇచ్చినట్టు ఏంటంటే స్థానిక మాజీ కౌన్సిలర్ కాబట్టి ఆయన ఏరియా, ఆయన వార్డు పడుతుంది కాబట్టి ఆయన ముందుండి ఈ విధంగా చేయండు. మాకు సలహాలు సూచనలు మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. ఆ విధంగా ముందుకు సాగడం జరిగింది. ఈ రాజకీయ నాయకులను మరి గుంజుకొచ్చి చేయాలని ఒక ఆలోచన మాకు లేదు. అలాంటప్పుడు మా అధ్యక్షుడు, డివిజన్ అధ్యక్షుడు ఎవరు నవీన్ గారు ఉన్నారు, మాజీ అధ్యక్షుడు ప్రకాష్ గారు ఉన్నారు. వాళ్ళ జిడ్డు చెప్పేసి ప్రభాకర్ గారిని తీసుకురామని చెప్పేవాళ్ళం. కిషన్ జిడ్డు చేసి మనకు ఎవరిని తీసుకురామని చెప్పేవాళ్ళం. ఆ విధంగా మేము జిడ్డు చేయాలి. ఎందుకంటే పూర్వ విద్యార్థులు ఖచ్చితంగా చేయాలి, ఆ పిల్లలకు ఖచ్చితంగా దారొస్తారు. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టినాం కాబట్టి, నాచరం పుట్టినాం కాబట్టి రికార్డ్స్ మాకు తెలుసు. ఈ గొల్లముత్యాల బావి దగ్గర ఇది ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు, ఇక స్కూల్ ఇచ్చినప్పుడు పక్కన దారిస్తా అని చెప్పి ఇది అమ్మడం జరిగింది. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ కబ్జా చేయడం, పెంచి రోడ్డు కబ్జా చేసి అపార్ట్మెంట్కి ఇచ్చి ఈ విధంగా చేయడం చాలా ఘోరం, అన్యాయము. ఎందుకంటే ఎక్కడో గుడి కట్టిస్తున్నామని చెప్పి కబ్జా చేసి గుడి కడతాంటే ఒక పద్ధతి కాదు. గుడి కడితే నువ్వు సేవ నువ్వు చేసుకో, నీ పేరు వస్తుంది. కానీ అట్లా అని చెప్పేసి పబ్లిక్ రోడ్డును, స్కూల్ పిల్లల స్కూల్ దారిని కబ్జా చేసి ఈ విధంగా చేయడం అన్యాయం. దయచేసి మీరు గమనించాలి. రాజకీయాల మీద ఏం లేదు. మా డిమాండ్ ఒకటే బ్రదర్, ఓపెన్ ప్లేస్ పార్క్ కింద వదిలేసినారు. ఆ వదిలేసినప్పుడు కూడా అప్పుడు కబ్జా చేస్తారో ఏం చేస్తారో కానీ ఈ స్కూల్ తీసుకుంటే అప్పుడు ఈ స్కూల్ పిల్లలకు పక్కకి దారి ఇచ్చి పెడతామని చెప్తూనే ఇది ఉండడం జరిగింది అప్పుడు. ఎందుకంటే అప్పుడు నేను ప్రజెంట్ కౌన్సిలర్ అండి, ఇక్కడ నేను కిషోర్ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఇది ఉండడం జరిగింది, కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మాకు అవగాహన ఉంది కాబట్టి మేము ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఇది